హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్ అనమాట. ఫస్ట్ అయితే మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టిన ఆయిల్లోనే ఒక కప్పు వరకు సేమియా అయితే తీసుకోవాలన్నమాట. సేమియా వేసేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు గరిట కావాలన్నమాట. ఇలా ఇలా మిక్స్ చేయాలి. లైట్ వేద్దామా? ఇలా సేమియా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మనం ఇప్పుడు దీంట్లో పాలు వేసుకోవాలి. పాలు 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 అయిపోయి పాలు వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం సేమియా పాలు రెండు మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు పాలకి ఒక 3 కప్స్ వరకు 1 కప్పు సేమియాకి 3 కప్స్ వరకు పాలు తీసుకొని ఇంకొక కప్పు కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసేస్తూ ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆ సేమియా అనేది ఉడకాలి కదా, కాబట్టి క్యాప్ పెట్టేద్దాం. సేమియా ఉడకనిద్దాం. ఇలా సేమియా ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలి? కలుపుతూ ఉండాలన్నమాట. సేమియా ఉడికిందో లేదో చూస్తూ ఉండాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ మన సేమియా ఉడికింది సగం వరకు అని అనిపించినప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలన్నమాట. 1 కప్పు సేమియాకి 1/2 కప్పు ఆర్ అందులో మనం తినగలిగేంత సో షుగర్ అయితే వేసేయాలన్నమాట. నెక్స్ట్ దీంట్లో మనం కొద్దిసేపు కొంచెం ఆ షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత దీంట్లో మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇప్పుడే వద్దు. కరిగిపోవాలి కదా షుగర్ అందులో. సో కొద్దిసేపు ఇది మళ్ళీ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకుందాం దీంట్లో.
ఇక్కడ ఉంది. ఓకే, కొద్దిగా వేసేసుకున్నాం ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేద్దాం. షెట్ అలా 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 కొద్దిగా పాలు పొంగిపోయాయి, బట్ నో ప్రాబ్లం. It is taken time, I think. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మన సేమియా. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇలా మనది ఈ సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇలా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి దీంట్లో వేసేసుకోవాలన్నమాట. మనం ఆఫ్ అయినా చేసుకోవచ్చు, నో నీడ్. స్టవ్ ఆఫ్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ ఒకటి పడట్లేదు, పడలేదు అంతే. మనం తీసుకు పడేద్దాం, అయిపోయాయి. సో దిస్ ఈజ్ అవర్ సేమియా పాయసం అనమాట. టేక్ వన్ వీడియో కాదు, ఫోటో తీసుకుందాం ఒకటి. వచ్చేసిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.